మాటలు ఈ దొంగ కూడా అలాగే మాట్లాడుతున్నాడు, చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. అయినా ప్రభు అలా ఉన్నారు మౌనంగాను. ఇంకో దొంగ అయితే అంటున్నారయ్యా, ఎందుకు అలా తిడుతుంది, ఎందుకు అలా అంటున్నావు, ఇది మనకు సాధ్యమే. ఎందుకంటే మనం దొంగతనాలు చేసాము, అనేకులు స్త్రీలను చంపేసాము, పురుషులను చంపేసాము, మరి అనేక రకాల దొంగతనాలు చేసి అబద్ధాలు ఆడాం, కూనీకోలు చేసాం, అనేకమైన లోకానుసారంగా బ్రతికాం. ఇది మనకు సాధ్యమే. కానీ పరమ తండ్రి ఆయన చక్కని మరి అనేకులకు రక్షణ ఇచ్చారు, అనేకులకు స్వస్థత ఇచ్చారు, అనేకులను తాకారు, ఎంతో గొప్ప దేవుడినా అని మరి ఒక అతను సాక్ష్యం చెబుతున్నారు. అసలు అక్కడ సాక్ష్యం అంత అద్భుతంగా ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు? దొంగ కదా. ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? లేదు. ఎప్పుడు దొంగతనాలు చేసేవాడే. ఎప్పుడైనా పోనీ ఎక్కడికన్నా వెళ్ళాడా? బైబిల్ చదువుకున్నాడా? వాక్యం చదివాడా? ఎందుకు అంత అద్భుతంగా యేసయ్యతో, అంత అద్భుతంగా వేరే దొంగతో దెబ్బలాడుతున్నాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకని అంత అద్భుతంగా యేసు ప్రభువు గారి గురించి ప్రకటన చేస్తున్నాడు అక్కడ? ఆలోచన చేయండి. ఆమెను చెప్పండి అందరూ. ఒక దొంగ అనేక రకాలుగా నిందించి అవమానించి మాట్లాడుతుంటే, మరి ఒక దొంగ అయితే ఆయన దొంగే ఈయన దొంగే, కానీ ఒక దొంగ అయితే ప్రభు మీద మాట పడనివ్వకుండా ప్రభువునికి గొప్పగా అద్భుతంగా ప్రభు మీద ప్రసంగం చేస్తున్నాడు వేరే దొంగ. ఆమె చెప్పండి. ఈయన దొంగ అయ్యుండు కూడా చక్కని ప్రసంగం ఏంటంటే, ఇది మనకి సాధ్యమే. ఎందుకంటే మనం మహా బందిపోటు దొంగలం కాబట్టి ఇది మనకు సాధ్యమే. కానీ ఆయనకి సాధ్యం కాదు. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని వేరే దొంగకి ఈ దొంగ ప్రసంగం చేస్తున్నారు. ఎందుకు ఆయన అసలు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? ఎప్పుడైనా బైబిల్ చదివారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో అప్పుడు వింటూ ఉండేవాడు వాక్యం. ప్రభు చేసిన కార్యాలు అక్కడక్కడ చెప్పుకుంటా ఉంటే అప్పుడప్పుడు వింటూ ఉండేవాడు అంతే. అంతేగాని అంత లోతుగా ఆయనకి తెలీదు. ఏంటి ఇది మనకు సాధ్యమే కదా, ఎందుకు ప్రభు నువ్వు అలాగ అంటున్నావు, ఈయన మహారక్షకుడు యేసయ్య, ఈయనకి అసలు అసాధ్యం, అది ఈయనకి శిక్ష అసలు కరెక్ట్ కాదు అని వేరే దొంగతో ప్రభు మీద చక్కని పలుకులు పలుకుతున్నాడు దొంగ అయి ఉండడు. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు కూడా లోకములో అనేక రకాలుగా చిన్న చిన్న తెలిసి తెలియని పొరపాట్లు చేసినప్పుడు ఎవరైనా కంగారు పడి మిమ్మల్తో మీతో పాటు దేవుని కూడా అన్నప్పుడు మీరైనా ఎప్పుడైనా అలాగ అంటున్నారా? మా ప్రభువుని మీరు అంటారా? మేమేదో మనసు భాగం కాసేపు అనుకుంటున్నాము, కానీ మీరంటానికి ఎవరు? నా ప్రభువుని. అసలు అదే మీరు అంటానికి కరెక్ట్ కాదు, మీరు అసలు అలాగ ఏమనద్దు అని మీరు ఎప్పుడైనా మీ యొక్క స్నేహితులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ కుటుంబంతో కానీ ఎప్పుడైనా అలాగ అడిగారా? ఆలోచన చేయండి. అయితే ఈ దొంగ అసలు ఎందుకు మారాడు? అసలు ఆ మార్పు కారణం ఏంటి? ఒక చిన్న సందేశం చెప్పాలనుకుంటున్నాను. మీట్లేదు మీరు పసుపులు, ఎవరో పసుపులు మీట్లేకుండా లేదు. అమ్మా పక్కన బొమ్మ పెట్టుకున్నారో ఆడ దగ్గర ఉండకుండా పెట్టారు అందరం మీట్లో కరెక్ట్గానే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసు ప్రభువారు అనేక రకాలుగా నిందించి అవమానించి దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి అనేక రకాలుగా ఆ యొక్క ఊరంతా తిప్పి కొట్టి ఆయన కొడుతున్నప్పుడు సైనికులు ఒక చైన్ తీసుకొని కొడతా ఉంటే ఆయన కండలు రాలిపోయినాయట, ముద్దలుగా. అలాగ శరీరం అంతా కూడా వ్రాలి అక్కడక్కడ పడిపోయినాయి అంట ముద్దలు కూడా. అంత అలాగ బలమైన దెబ్బలు కొట్టారు. ఒక్క చైన్తో ఇలాగ కొట్టినప్పుడు ఆ యొక్క చైను ఆ గేలంలాగా ఉంటుందంట. ఆ చైన్కి చివరన మనం బకెట్ చేద నూతిలో బకెట్ పడిపోతే చేద తీయాలంటే ఎలాగా గేలంతా తీస్తాము, అటువంటి గేలము చైనులు కట్టి అలా కొట్టినప్పుడు ఆ యొక్క శరీరము ఆ యొక్క గేలానికి తగిలి
ఊడొచ్చేసేదంట. అంత దారుణంగా ఆయన శిక్షించి, ఆయన అవమానించి, ఆయన అన్ని రకాలుగా బాధ పెట్టి, నిందించి, అవమానించి, దెబ్బలు కొట్టి, ఉమ్ము వేసి, కిరీటం పెట్టి, అన్ని రకాలు వేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన్ని. ఎక్కడికి? దొంగల మధ్యలకు. ఆ పాట ఒకటి ఉంది, గొల్లున ఏడ్చిన తల్లదిగో, ఆ తల్లితో చెప్పిన మాట దిగో. గొల్లున ఏడ్చిన తల్లదిగో, ఆ తల్లితో చెప్పిన మాట దిగో. యూదుల రాజువు నీవేనని, యూదుల రాజువు నీవే చెప్పిన గది మాటదిగో, అదిగో అదిగదిగో అల్లదిగో. కల్వరి మేట్లకు దారదిగో, ఆ సిలువన వేసిన, ఆ ప్రభువున వేసిన సిలువదిగో, అదిగదిగో. దేవుని బిడ్డలారా, అక్కడ గొళ్ళుమని ఏడుస్తున్నారు తల్లిగారు. ఎన్ని రకాలుగా పెట్టి అక్కడికి తీసుకురాగానే ఆ యొక్క రక్తము కారుచుండగా ఒక మాట ఆలోచనిచ్చండి. ఈ దొంగ ఈ యొక్క సిలువ మధ్యలో ప్రభు ఉండగా ఫస్ట్ మాట పలికిన మాట ఏంటంటే, ఆలోచన చేయండి. ఏమన్నారు? అందరూ అనేక రకాలుగా నిందించి అవమానించుతుంటే, మరి అనేక రకాల అక్కడ ఉన్న జన సమూహం అందరూ కూడా అనేకమైన గుంపులు వారు, ఒక గుంపు కాదు, 2 గుంపులు కాదు, రొట్టెలు తిన్నవారు, స్వస్థత కలిగిన వారు, చనిపోయిన సమాధిలోంచి లెగిచిన వారు, మరి అనేకులకు అద్భుతమైన కార్యాలు జరిగించిన మరి అనేకమైన గుంపులు వారందరూ కూడా ఉన్నారు. కానీ అంతమంది కూడా ఎవ్వరు కూడా ప్రభు వైపు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ కుటుంబ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ వీధి వారు నీకున్నా సరే ఒక్కోసారి నీ మీద నింద వస్తుంది కానీ, అవమానం వస్తుంది కానీ మంచి అనేదే రాదు. నిజం, దేవుని శ్రమను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఒక్కోసారి అనుకోకుండా నిందలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనుకోకుండా సాతాను ప్రవాహం వల్ల కష్టాలు తెచ్చేస్తూ ఉంటుంది. అనుకోకుండా మనం అనేకమైన అబద్ధ సాక్ష్యాలు కూడా పలికేస్తూ ఉంటారు మన మీద. నిజమే, తండ్రి అయిన బిడ్డలో మనం తండ్రే పడ్డారు శ్రమ, మన ఏ పాటి వాళ్ళమని ఆలోచన చేయండి. ఇది ఒక అందుకు మంచిదని ముందుకు వెళ్ళాలి ఎవరైనా సరే. యేసయ్య అక్కడ ఏమంటున్నారంటే, ఒక్క మాట, ఎంత అద్భుతమైన మాట అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అన్నారు. ఎప్పుడైతే ఆ మాట పలికారో ప్రభువు, వెంటనే పరలోకము తెరవబడింది. ఆమె చెప్పండి, పరలోకం తెరవబడింది. ఇందులో ఒక దొంగ పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి ఆయన ఆ పరలోకము చూశారంట. ఆమె చెప్పండి, ఆ పరలోకము చూసినప్పుడు ఈయన అసలు ఈ లోక మనిషి కాదు, అసలు మనిషి కాదు, ఈయన లోక రక్షకుడు, ఈయన పరలోకము, ఈ దేశం, ఈ లోకమే కాదా, ఈయనకి